0072 మరియు 73. ప్రైజ్ ద నా పేరు విజయ. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి వచ్చానండి. నేను ఆల్రెడీ పరిచర్యలో ఉన్నాను. తర్వాత నా బిడ్డలు కూడా అదే అభిషేకం పొందాలని వాళ్ళని కూడా తీసుకొచ్చాను. మరలా నేను రావడానికి కారణం ఏంటంటే కొన్ని భయాలతో ఇక్కడికి వచ్చాను. డాడీ గారు వాక్యం విన్నాక, అనేక మెసేజ్ విన్నాక ఆ భయం నుంచి నాకు విడుదల జరిగింది. తర్వాత డాడీ గారి క్లాస్ ఆత్మలో నింపుదల ఎలా ఉండాలి అనే చాలా విషయాలు నేను ఆత్మ గురించి నాకు తెలియదండి సరిగా. ఆత్మ నింపబడ్డాను. ఇంకా నూతనంగా అన్య భాషల్లో నేను పొందుకోవడం జరిగింది ఇక్కడ. తర్వాత నా బిడ్డలు కూడా చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళు కూడా ఆత్మతో నింపబడ్డారు. అనేక ప్రవచనాలు మా కుమార్తె గురించి, మా కుమారుడు గురించి ప్రవచించబడ్డాయి. తర్వాత ఇంకా డాడీ గారి క్లాస్లో పరిషత్ గురించి నేను అనేక విషయాలు నేర్చుకున్నానండి. ఆ నాయకత్వం నాకు చాలా ఒక మంచి రోల్ మోడల్గా నాకు అనిపించింది. మమ్మీ గారి ప్రార్థన, విజ్ఞాపనలు చేసే విధానం నాకు చాలా నచ్చింది. నేను కూడా ఒక సేవకురాలిగా మినిస్ట్రీలో అలా ముందుకు వెళ్ళాలని నేను ఆ విషయం నేర్చుకోగలిగాను. క్యాథరిన్ సిస్టర్ గారు యవ్వన కాలంలో దేవుని సేవలకు ముందుకు వెళ్తున్నారు ఒక దెబోరాలో. నేను కూడా అలా వెళ్ళాలని కూడా రోడ్ మోడల్గా తీసుకుంటున్నాను. మరి కరిష్మ సిస్టర్ గారి వాక్యం కూడా చాలా ప్రోత్సహిస్తుంది. దేవుడు మరి అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి నేర్చుకుని సంతోషంగా వెళ్తున్నాను. మరి నా సాక్షి విన్న మీరు కూడా వచ్చి ఇక్కడ డునామిస్ చేసి మీకున్న సమస్య నుంచి విడుదల పొందుకుని ఒక ప్రామిస్తో ఒక అంటే వాగ్దానంతో మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే నేను వెళ్తున్నాను, మీరు కూడా వెళ్ళగలుగుతారు. ఈ సాక్ష్యం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డాడీ గారికి, మమ్మీ గారికి, మరి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమె. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు దేవరాజు. మేము బెంగళూరు నుంచి ఇక్కడ డునామిస్కి వచ్చినాము. ఇక్కడ డునామిస్ వచ్చినాక చాలా దేవుడు మమ్మల్ని చాలా బలపరిచాడు. ఇక్కడ పరిశుద్ధాత్మలో ఎన్నో విచారాలు తెలియనటువంటి విచారాలు మేము తెలుసుకొని పరిశుద్ధాత్మలో మేము నిండి పొంగి పొర్లినాము. చాలా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి దీవించినాడు. ఇక్కడ చాలా అద్భుతాలు కార్యాలు జరుగుతాయి. ఇక్కడ మన థామస్ డాడీ గారు చాలా భారం కలిగి వాళ్ళు ఎన్నో సేవకులు లేయాలి, ఎన్నో ఆత్మలు దేవుని కాడికి రావాలని డాడీ గారు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. ఎవరెవరు సేవకులు కావాలని అనుకున్నారో మీ పిలుపు ఏంటి మీరు తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే మీరు ఇక్కడ డునామిస్కి వచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సేవ చేసేదానికి మీరు ముందుగా రావచ్చు. అలాగే మాకు పిలుపు ఉందని మేము ఇక్కడ వచ్చినాక మాకు ఇంకా బాగా బలపడ్డాము, బాగా తెలుసుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ యేసు నామములో వందనాలు చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు కే ప్రశాంత్. మాది కర్నూలు జిల్లా పాములపాడు మండలం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఫస్ట్ టైం నేను డునామిస్కి రావడం జరిగింది. ఇక్కడికి రాకముందుకు నేను భయంకరమైన మానసిక ఒత్తిడిలో, భయంకరమైన అనారోగ్య పరిస్థితులతో, భయంకరంగా ఫోన్కు బానిసైపోయిన జీవితం నా జీవితం. ఎంతోమంది పాస్టర్లు చెప్పినా మారని ఈ సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పాఠశాలలు అని ఇక్కడ రాజమండ్రిలో జరుగుతుందని నా సేవకులు చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నన్ను నిజంగా నా ఒత్తిడి నుంచి, మానసిక ఇబ్బందుల నుంచి దేవుడు నన్ను సంపూర్ణంగా విడిపించాడు. ఆ ఫోన్కి అడక్ట్ అయిన నా జీవితాన్ని దేవుడు మళ్ళీ తిరిగి నాకు నూతనమైన మనసును అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ గురించి, అభిషేకం గురించి అవగాహనే లేదు నాకు. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ గారు చెప్తున్న క్లాసెస్ ద్వారా నేను పరిశుద్ధాత్మను, నిజంగా పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఒక దేవుడు అని తెలుసుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మను నిజంగా నమ్మడం జరిగింది. దేవుడు నిజంగా డాడీలో నుంచి డాడీ ఆరాధన చేసిన వర్షిప్ చేస్తున్నప్పుడు నేను నిజంగా పరిశుద్ధాత్మను పొందుకోవడం జరిగింది. దేవుడు తన కృపా వరాల ద్వారా దేవుడు నన్ను నింపి నా మానసిక ఒత్తిడిని, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు నన్ను విడిపించి నాకు డెలివరెన్సెస్, దురాత్మ నుంచి అన్నింటి దేవుడు విడిపించినాను. మంచి మనసును, నూతనమైన హృదయం దేవుడు నాకు అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవుడు 0072 మరియు 73